గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. 9వ తరగతి తెలుగు ద్వితీయ భాష హాస్య ప్రవృత్తి 4వ పాఠం పేరు హాస్య ప్రవృత్తి. హేమలత లవణం రచించారు. అయితే హాస్య ప్రవృత్తి అంటే చాకచక్యంగా మాట్లాడాలి. హాస్యం అంటే నవ్వించే విధంగా మాట్లాడతారు. చలోక్తులు అంటారు. చలోక్తులు హాస్యం అంటే ఏంటి? చలోక్తులు. అయితే సందర్భాన్ని బట్టి చలోక్తులు యూజ్ చేయడం వల్ల ఇతరులను నవ్వడానికి కానీ నవ్వించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు గుర్రం జాషువా గారు. అయితే హేమలత లవణం అంటే రచయితమ్మ గుర్రం జాషువా గారి కూతురు. అయితే ఫస్ట్ హేమలత లవణం గారి గురించి చెప్పుకోవాలంటే మన యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సంస్కార్ అనే ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థుల కోసము చదువును అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిపిస్తూ వారికి కావాల్సినటువంటి నోట్బుక్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇలా అంటే ఇతర దేశస్తుల నుండి వారికి ఒక చక్కటి అవకాశం ఏంటి డబ్బు రూపంలోనూ మరియు బుక్స్ రూపంలోనూ గిఫ్ట్స్ రూపంలోనూ అందించడానికి ఈ సంస్థ ఇంటర్నేషనల్ అనే సంస్థను ఏర్పాటు చేసిందమ్మా. అందులో ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాలకి ఒక్కొక్క ఉపాధ్యాయుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంస్థ ఇంటర్నేషనల్ నుంచి ఆ సంస్థ నుంచి హేమలత లవణం గారు. మరి లవణం అంటే తన యొక్క భర్త పేరు అమ్మ లవణము. మేడం రచయిత పేరు హేమలత. లవణం అనేది హేమలత లవణం అంటే హేమలత యొక్క భర్త పేరు. ఓకే, ఈ విధమైన ఆమె సంఘసేవకురాలు అని చెప్పుకోవచ్చు. చాలామంది నిరుపేదలకి విద్యార్థులకి ఎంతో ఉత్సాహంతో సహాయం చేయడం జరిగింది. మరి ఎంతోమందిని నియమించడం, ఉపాధ్యాయులను నియమించింది. మరి ఫుడ్ చిన్న పిల్లలు, నర్సరీ పిల్లలు లాంటి వారికి సరైన ఫుడ్ను కూడా అందించడం జరిగింది. అయితే వాళ్ళకి ఒక టీచర్ని అంటే ఒక 20 మందికి ఒక టీచర్, హైయర్ సెక్షన్కి ఒక టీచర్, ప్రైమరీ సెక్షన్కి ఒక టీచర్, ఒక గ్రామానికి ఇలా సహాయం చేయడం జరిగిందమ్మా. ఇలా అనేక సంస్థలలో కూడా ఆమె పేరు ప్రతిష్టలు సంపాదించుకొని మరి ప్రజలకి సేవ చేయడం జరిగింది. ఆమె ఎవరో కాదు, గుర్రం జాషువా గారి యొక్క కుమార్తె. గుర్రం జాషువా గారు మనకి ఎన్నో కవితలు మరి రచనలు చేయడం జరిగింది. ఓకే, కింది బొమ్మను చూడండి అని చూడండి. కింది బొమ్మలో ఎవరెవరు ఉన్నారమ్మా? నేను మూర్ఖులకు దారి ఇవ్వనని ఒకరు, కానీ నేను ఇస్తానని ఇంకొకరు. అంటే ఎదురు ఒక్కటే. అంటే ఇక్కడ వాటర్ ప్రవహిస్తుంది చూడండి అమ్మ. ఈ వాటర్ ప్రవహిస్తున్నప్పుడు అక్కడ వంతెనలాగా ఒక స్టిక్ అంటే ఒక పెద్ద మొద్దును వేయడం జరిగింది. అయితే దీని మీద ఇద్దరు ఇటు స్టార్ట్ అయ్యారు. అంటే ఇద్దరు ఎదురు బదురు మధ్యలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా ఏమనుకున్నారు? ఒకళ్ళేమో నేను దారి ఇవ్వని అంటున్నారు, ఇంకొకళ్ళేమో దారి ఇస్తానంటున్నారు. ఇద్దరి మధ్య సంభాషణ ఏం జరిగింది ఏంటి చూడండి అమ్మ. ఇక్కడ ఇద్దరిలో కూడా ఒకళ్ళు కూడా తప్పుకోపోయినట్లయితే ఇద్దరు ప్రమాదంలో పడతారు. ఎందుకు? సముద్రంలోని వాటరు ప్రవహిస్తుంది కాబట్టి ఇద్దరు కూడా వాటర్లో పడటానికి ఆస్కారం ఉన్నాయి. అంటే జ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరం అని. అంటే మనము ఏ పని చేస్తున్నా కూడా మంచికి ముందుకు నడవాలనేటువంటి ఆలోచనతో ఈ మూర్ఖుడు నేను వెళ్ళను అంటున్నాడు, దారి ఇవ్వను అంటే పరిస్థితి ఏంటి? ఇద్దరు కలిసి ఎందులో ఉంటారు? ఇందులో నీళ్ళల్లో ఉంటారు. అప్పుడేంటి? సముద్రం ఏం చేస్తుంది? నీళ్ళలో పడితే ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం విద్యార్థులను ఎప్పుడూ కూడా ఏం చేయాలమ్మా? ఆలోచించి పని చేయాలి. ఆలోచన లేని పనులు అన్నిటికీ అనర్థాలకి దారితీస్తాయని ఈ బొమ్మలో చెప్పబడింది. చూడండి ప్రశ్నలు. పై బొమ్మలో మీరు ఏమేమి గమనించారు? ఏంటమ్మా? పై బొమ్మలో మనం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎదురు బదురు నడుస్తున్నట్టు గమనించారు. బొమ్మలో వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకొని ఉంటారమ్మా? దారి ఇవ్వమని. నాకు దారి ఇవ్వమంటే నాకు దారి ఇవ్వమని. దారి అంటే తెలుసు కదమ్మా, మార్గం. ఆ విధంగా ఇవ్వమని కోరుకుంటున్నారు. ఇద్దరు కూడా అడుగుతున్నారు అన్నమాట ఒకరికి ఒకరు. వారి మాటల వల్ల మీకు కలిగిన అనుభూతిని ఏమిటి? మూర్ఖుడు చేసేటువంటి పని ఎప్పుడు కూడా ఇతరులకి ఇబ్బందిగానే ఉంటుంది. తెలివిగల వారు చేసేటువంటి పని ఇతరులకి సునాయాసనంగా అంటే హాయిగా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లనే
మొదటి వాడేమో మూర్ఖుడుగా ఉంటాడు. ఆ మూర్ఖుడు ఏం చేస్తున్నాడు, నేను దారి ఇవ్వను అంటాడు. దారి ఇవ్వను అంటే వాటర్లో ఉండిపోతారు ఇద్దరు కూడా. రెండోవాడు కూడా మొదటి వారి పట్ల హాస్యాన్ని ప్రదర్శించి ఖచ్చితంగా దారి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి వారి వల్ల మనకి మంచి చెడులో విచక్షణ జ్ఞానం తెలుస్తుందని చెప్పుకోవచ్చు. పాఠం ఉద్దేశం. పాఠం ఉద్దేశం. ఉద్దేశం నేపథ్యం రెండు కూడా సేమ్ అమ్మ. హాస్యం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుందని, నిత్య జీవితంలో సున్నితమైన హాస్యాన్ని పంచుకోవాలని తెలియజేయడం గుర్రం జాషువా హాస్య ప్రవృత్తిని పరిచయం చేయడం పాఠం యొక్క ఉద్దేశం. హాస్యం మనసుకి సంతోషాన్ని, ఉల్లాసం ఏంటమ్మా, సంతోషాన్ని ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఎంత పని చేసినా ఎంత పని చేసామా అన్నది ఉండదు. ఎందుకు నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేయాలంటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు ఆడుతూ పాడుతూ పని చేయడం వల్ల ఎటువంటి ఇంత చేసామన్నటువంటిది కాకుండా ఇంకా తక్కువే చేసాము అన్నంత ఇదిగా మనసుకు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఉల్లాసంగా ఆనందంగా ఉంటుందో అప్పుడు మనిషి ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. నిత్య జీవితంలో సున్నితమైన హాస్యాన్ని పంచుకోవాలి. ఎప్పుడు కూడా సీరియస్గా వర్క్ చేయడం, సీరియస్గా ఉండటం అనేది మంచిది కాదు. మానవుడికి ఎప్పుడు కూడా అప్పుడప్పుడు నవ్వుతూ చక్కటి జోకులు వేసుకుంటూ పనిలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆ పనిని పటిష్టంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడు కూడా సీరియస్గా ఉండకూడదు. ఉల్లాసం అంటే ఆనందం. ఉల్లాసం, ఆనందం, సంతోషం. నిత్య జీవితం అంటే మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా సున్నితమైన హాస్యాన్ని అప్పుడప్పుడు సున్నితంగా మన యొక్క నవ్వులు జోకులు వేసుకుంటూ ఉండాలి అని అర్థం. అయితే ఇది ఎవరు, గుర్రం జాషువా. గుర్రం జాషువా ఎవరమ్మా, హేమలత లవణం యొక్క తండ్రి. హేమలత లవణం యొక్క తండ్రి గారు. ఓకే, ఆయన పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆయన ఎలా ఉండేవాడు, తన నిత్య జీవితంలో ఎలా హాస్యం చేసేవాడు అనే తండ్రి గురించి అక్కడ హేమలత లవణం గారు చెప్తున్నారు. అంటే ఈ పాఠంలో మొత్తము గుర్రం జాషువా గారి గురించి ఉంటుంది. పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాలు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకి చెందింది. ప్రస్తుత పాఠం హేమలత లవణం తన తండ్రి గుర్రం జాషువా గురించి రాసిన మా నాన్నగారు అనే పుస్తకంలోనిది. వ్యాస ప్రక్రియకి చెందిందమ్మ. వ్యాసం నుంచి తీసుకోబడ్డది. అంటే క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాసేదానిని ఏమంటారమ్మా, వ్యాసం అని అంటారు. అయితే ఇది వ్యాస ప్రక్రియకి సంబంధించింది. మరియు హేమలత లవణం గారు తన యొక్క తండ్రి యొక్క జీవిత చరిత్రను రాయటం జరిగింది. అయితే మా నాన్నగారు అనేటువంటి పుస్తకంలోనిది. ఎక్కడి నుంచి స్వీకరించబడిందమ్మా, మా నాన్నగారు అనే పుస్తకం నుంచి స్వీకరించబడింది. ఏ ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ పేరు వ్యాస ప్రక్రియ. వ్యాసం నుంచి తీసుకోబడ్డది. ఓకే, ఎక్కడి నుంచి, ఏ పుస్తకం నుంచి, మా నాన్నగారు అనే పుస్తకం నుంచి తీసుకోబడ్డది. ఏ పుస్తకం నుంచి తీసుకోబడిందమ్మా, మా నాన్నగారు. ఎవరి నాన్నగారు గురించి, హేమలత లవణం గారి యొక్క నాన్నగారి గురించి. ఏ పుస్తకం నుంచి, మా నాన్నగారు. పుస్తకం పేరేంటమ్మా, పుస్తకం పేరు మా నాన్నగారు. ఓకే, ఇక్కడ నాన్నగారి పేరేంటమ్మా, గుర్రం జాషువా. తండ్రి పేరేంటి, హేమలత లవణం గారి తండ్రి పేరు. హేమలత తండ్రి పేరేంటమ్మా, గుర్రం జాషువా. తండ్రి పేరు గుర్రం జాషువా. ఎవరి తండ్రి, హేమలత లవణం గారి తండ్రి పేరు. ఓకే, ఇక్కడ రచయిత్రి పరిచయం.
అంటే వచన రూపంలో రాసినటువంటి వారిని, వచన రూపంలో ఉన్నటువంటి రచించినటువంటి వారిని రచయిత్రి అని అంటారు. అయితే రచయిత్ర పరిచయం, రచయిత్రి పరిచయం. చూడండమ్మా, డాక్టర్ హేమలత లవణం గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించింది. ఎక్కడ జన్మించిందమ్మా? గుంటూరులోని వినుకొండలో జన్మించింది డాక్టర్ హేమలత లవణం గారు. ఓకే, జన్మించింది అంటే పుట్టింది. ప్రముఖ కవి గుర్రం జాషువా మరియమ్మల కూతురు. గుర్రం జాషువా మరియమ్మ తండ్రి పేరు గుర్రం జాషువా. ఈ ఇద్దరికి కలిగినటువంటి కుమార్తె హేమలత లవణం. అన్నగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసింది. అన్నగారిన వర్గాలు అంటే తెలుసు కదమ్మా, అన్నగారడం అంటే కనీసము తినడానికి తిండి లేక నిరుపేదలు ఉంటారు చూడమ్మా, అటువంటి వారు, ఎస్సీ ఎస్టీ ఇటువంటి వారికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు, అంబేద్కర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని రచించారో తన యొక్క లైఫ్లో అంటే తన జీవితంలో ఏదైతే ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో అటువంటి ఒడిదుడుకులు నాలాంటి అంటే బడికి అండ్ గుడికి రెండింటికి దూరమై ఎంతో ఇబ్బందులు పడినటువంటి అంబేద్కర్ గారు అటువంటి కష్ట నష్టాలను ఓర్చుకొని తను రాజ్యాంగాన్ని రచించి ఈ ఎస్సీ ఎస్టీ అనేటువంటి, ఎప్పుడు రాజ్యాంగం రచించిందమ్మా? 1950లో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది, జనవరి 26వ తారీఖున. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వరకు కూడా రిజర్వేషన్ కల్పించబడింది. ఎందుకు అంటే అటువంటి కులాలలో వారికి చాలా గడవటమే కష్టంగా ఉంది కాబట్టి చదువులు సరిగ్గా అంటే చదువులు చెప్పించినట్లయితే దేశం బాగుపడుతుంది. నాలెడ్జ్ పర్సన్స్ అంటే నిరక్షరాస్యులు కాకుండా అక్షరాస్యులుగా మారితే వారికి జీవనోపాధి అనేది లభిస్తుంది అనేటువంటిది, ఇంకా చక్కటి అవకాశాలు కలుగుతాయి, పనిలో కానివ్వండి జాబ్స్లో కానివ్వండి అన్ని అవకాశాలు కలుగుతాయని ఆయన 1950లో రాజ్యాంగాన్ని రచించేటప్పుడు వీళ్ళకి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అటువంటి అవకాశవాదుల్ని ఇంకా నిరుపేదగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి, దళితులకి, అటువంటి వారికి ఇక్కడ హేమలత లవణం గారు ఎన్నో సౌకర్యాలు కల్పించి వారికి సరైనటువంటి ప్రతి ఇంటికి కూడా ప్రతి విద్యార్థిని కూడా చదువుకునే విధంగా వారికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించి సరైనటువంటి విద్యారంగాన్ని అందించడం కోసము వారికి కావాల్సినటువంటి బుక్స్ కానివ్వండి, మరి డబ్బు కానివ్వండి, అన్ని వేళలా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఎవరు? హేమలత లవణం గారు. ఓకే, నిజామాబాద్ జిల్లాలోని జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసింది. చూడండి అమ్మ, నిజామాబాద్ జిల్లా అంటే మనదే జిల్లా. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి అనేటువంటి మండలంలో ఆమె సంస్కార్ ఇంటర్నేషనల్ అనేటువంటి కోటై క్యాంప్ అనేటువంటి ఊరిలో ఆమె యొక్క సంస్థను ఏర్పాటు చేసి అన్ని మండలాలను కూడా ఏర్పాటు చేసింది. ఏది జోగిని వ్యవస్థ అంటే అమ్మ, ఎవరైతే భర్త చనిపోతారో మళ్ళా ఆ చిన్నతనంలోనే భర్త చనిపోతే అదే విధంగా ఉండకుండా వారికి కావాల్సినటువంటి వారిని వివాహం, మళ్ళా అది కందుకూరి వీరేశలింగం చేశారు కదా మేడం అంటే అవును, కందుకూరి వీరేశలింగం కూడా ఇతరులు వివాహాలు చేయడం జరిగింది, బాల్య వివాహాలను నిర్మూలించడం జరిగింది. కానీ దానికి తోడ్పాటుగా కొంత సహాయాన్ని అందించి ఇటువంటి జోగిని వ్యవస్థను రూపుమాపినటువంటి ఆమె హేమలత లవణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది నిజామాబాద్ జిల్లా అంటే మనకి నిజంగా అటువంటి మహానుభావురాలు మన యొక్క నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి మంచి పని చేయడం అనేది గమనార్హం. మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించింది. భూదానోద్యమ నాయకులు ఆచార్య వినోబా వెంట చంబల్ లోయలో పర్యటించి బందిపోటు దొంగల్లో మానసిక ప్రవర్తనకు దోహదం చేసింది. తెలంగాణ ప్రాంతంలో భూదాన ఉద్యమం అనేది వినోబా భావే అనేటువంటి అని స్టార్ట్ చేశాడు కదమ్మా. భూదానము అంటే ఎవరికైతే ఇష్టం ఉందో లేని వారికి భూమిని పంచడం అన్నమాట. భూమి ఇస్తే కనుక పంచడం. ఎవరు? భూదాన ఉద్యమం అనేది కర్త అయినటువంటి వినోబా. అయితే చంబల్ లోయలో ఆమె ఒక కార్యకర్తగా పనిచేసి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంది. ఓకే, మరి అహింసామూర్తుల జీవన ప్రభాతం, జాషువా కలం చేసిన
కథ, మా నాన్నగారు మృత్యోర్మ, అమృతమయ వంటి రచనలు చేసింది. అంబేద్కర్ శత జయంతి సందర్భంగా భీమరత్న పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఆత్మగౌరవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వంచే దేశస్నేహి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చూసారమ్మా, ఈమె వాస్తవంగా వితంతు వివాహము కాకుండా క్యాస్ట్ అయినటువంటి వేరే క్యాస్ట్ అతను చేసుకోవడం వల్ల ఇక్కడ లవణం అని వచ్చింది. అయితే ఇక్కడ మాత్రము 1932లో పుట్టి 2008లో మరణించడం జరిగింది. 1932లో పుట్టింది హేమలత లవణం, 2008లో మరణించింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పానంటే అమ్మ, ఎస్సీ ఎస్టీ వారి యొక్క అంటే ఎస్సీ అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటం అనేది మంచిది కాదు అని అనుకుంటున్నారు. అందుకని తక్కువ ఎక్కువ అనేటువంటి కులమత భేదాలు లేవని ఈమె హేమలత లవణం గారు నిరూపించారు. నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క వివరణ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేస్తా, కవి పరిచయాన్ని. ఓకే, सभी को शुभोदय। नवी कक्षा का स्वागत है। आज हम पहला पाठ उपवाचक का पहला पाठ इस जल प्रलय में उपवाचक पाठ। लेखक का नाम है पजीश्वरानंद रेणु। लेखक का नाम क्या है? पजीश्वरनाथ रेणु। इस जल प्रलय प्रलय आ जाता ना, प्रलय बोले तो अतिवृष्टि अनावृष्टि रहते ना, अतिवृष्टि आते ना, बहुत बारिश गिरते ना, जब वो क्या होता, पूरा पानी आ जाता। एक गांव में, अब हैदराबाद में देखो, कहाँ भी देखो गली गली में पानी आ जाता, चलने का भी नहीं होता, इतना पाव अंदर ही घुस जाते। कैसा होता, गाड़ी चलना वो मुश्किल हो जाता। बहुत पानी आए थे, छोटे छोटे गाँव में किनारों में बसते ना, उधर बहुत बाढ़ आ जाता। इसलिए इस पाठ का नाम इस जल प्रलय में क्या करते, जल आ गए तो हमारा घरों में भी आ जाते ना, छोटा छोटा कॉलोनीज रहते ना, वो उधर कैसा घर के अंदर ही आ जाता, पूरा घर का सामान पूरा पानी में तैरना। ऐसा हो जाने के बाद इसके बारे में कवि ने इस जल प्रलय में देखेंगे क्या है इसमें। उपवाचक, मेरा गांव ऐसे इलाके में है जहां हर साल पश्चिम, पूरब और दक्षिण की कोसी, पनार, महानंदा और गंगा की बाढ़ से पीड़ित प्राणियों के समूह आकर पनाह लेते हैं। क्या होता इनका गांव कहते, लेकर क्या बोल रहे, मेरा गांव ऐसे इलाके में है। इलाके बोले तो कॉलोनी, ऐसे इलाके में है, इलाके बोले तो कॉलोनी होता, इलाके में है। क्या होता, जहाँ पर इलाके में है जहाँ हर साल कहाँ से, पश्चिम से और पूरब से और दक्षिण की कोसी नदी, कोसी बोले तो नदी का नाम कोसी नदी का नाम कोसी, और क्या है पन्ना नदी, पनार, महानंदा और गंगा नदी। ये क्या है बेटा, नदी। इनका घर कहाँ है, एक छोटे से इलाके में इनका कॉलोनी है। इनका कॉलोनी में क्या है, क्या आता, पूरब से कहाँ से आता, पश्चिम से, पूरब से और दक्षिण से हमेशा क्या आता, कोसी का नदी, पनार, महानंदा, गंगा। ये नदियाँ गंगा की बाढ़ से पीड़ित प्राणियों के हमेशा ये नदी के सामने नदी के नजदीक रहते ना, किनारे रहते ना, इसलिए बारिश ज्यादा गिरे तो इनका प्राणियों के समूह आकर पनाह लेते हैं। सावन बादों में ट्रेन की खिड़कियों से विशाल और सपाट बस्ती पर गया बैल सुबह के हजारों झुंड देखकर भी लोग बाढ़ की विभीषिका का अंदाजा लगते हैं। इसको देखकर क्या करते लोग, किसका समूह को लेकर, सावन बादों में ट्रेन की खिड़कियों से विशाल और सपाट बस्ती पर गया बैल बकरे, उसका झुंड को देखकर लोग बाढ़ की विभीषिका का अंदाजा लगते हैं। बस्ती क्षेत्र में जन्म लेने के कारण अपने गांव के अधिकांश लोगों की तरह मैं भी तैरना
कहाँ रहता? पस्ती क्षेत्र में। पस्ती बोल के एक क्षेत्र है, पस्ती क्षेत्र में रहता है, पस्ती क्षेत्र में रहता है। पस्ती क्षेत्र में जन्म लेने के कारण लेखक बता अपने गांव के अधिकांश लोगों की तरह मैं भी तैरना नहीं जानता। तैरना बोले तो स्विमिंग बेटा, तैरना नहीं आता है लेखक को, तैरना बोले तो स्विमिंग नहीं आता इनको लेखक को। उसका गांव में किसी को भी नहीं आता, लेखक को भी तैरना नहीं आता। किंतु 10 वर्ष की उम्र से पिछले साल तक क्या हुआ इनको? 10 वर्ष के, 10 वर्ष बोले तो 10 इयर्स उम्र, पिछले साल तक व्यास, रुकावट, स्वयं सेवक, राजनीतिक कार्यकर्ता अथवा रिलीफ वर्कर की ऐसे बाढ़ पीड़ित क्षेत्रों में काम करता रहा हूँ। इन्हों क्या करते हैं? 10 वर्ष की उम्र से पिछले साल तक व्यास, रुकावट, स्वयं सेवक और राजनीतिक कार्यकर्ता के बारे में और अथवा रिलीफ वर्कर और ऐसे बाढ़ पीड़ित क्षेत्रों में काम करता रहा। बाढ़ पीड़ित बोले तो कहाँ कहाँ बाढ़ आता, पानी ज़्यादा गिरे तो बाढ़ आ जाते ना घर में, छोटा छोटा गाँव को पूरा, छोटा छोटा गाँव पूरा डूब जाते, उसका वहाँ उन्होंने रिपोर्ट ले उधर ही वो क्षेत्र में काम करता रहा। और लिखने की बातें, हाई स्कूल में बाढ़ पर लेख लिखकर प्रथम पुरस्कार पाने से लेकर धर्मयुग में कथा दशक के अंतर्गत बाढ़ की पुरानी कहानी को नया पाठ के साथ प्रस्तुत कर चुका हूँ। इन्हों क्या हुआ? ये लेखक हाई स्कूल में पढ़ते समय 9th क्लास 10th क्लास पढ़ते ना, 9वीं कक्षा 10वीं कक्षा में, जब उनका अध्यापक क्या दिए एक निबंध देते ना, निबंध लिखने के लिए दिए। किसके बारे में दिए निबंध? इनको लिखने के लिए कथा दशक स्कूल बाढ़ पर लेकर लिखकर, बाढ़ पर पानी आए तो बाढ़ आते ना, बाढ़ पर एक निबंध लिखे लेकर, इससे लिखकर प्रस्तुत प्रथम श्रेणी आया, फर्स्ट इनका निबंध पहले आया, इसीलिए इनके बारे में ऐसे राइटिंग बेटा, ऐसे राइटिंग कहते हैं, इंग्लिश में निबंध कहते हैं, हिंदी में, तेलुगु में व्यासंग बोलते हैं। उसके बाढ़ के बारे में लिखे, फर्स्ट इनका निबंध पहले पुरस्कार मिले। जब से लेकर कथा दशक के अंतर्गत बाढ़ की पुराने कहानी को नया पाठ के साथ नए पाठ चुटपुट रिपोर्टर्स के अलावा इन्हों क्या चुका प्रस्तुत कर चुका है। जब से बाढ़ का एक लेख लिखे ना निबंध, जब प्रथम श्रेणी में आया ना, फर्स्ट रैंक आया ना, इनको निबंध को जब से इनको आदत हो गया, इच्छा हो गया, अरे बाढ़ के बारे में लिखना बोल के एक पाठ के साथ प्रस्तुत कर चुका हूँ। जय गंगा 1947 और ढायन कोसी 1948, हड्डियों का पुल 1948 आदि चुटपुट रिपोर्टर्स के अलावा मेरे कई उपन्यासों में बाढ़ की विनाश लीलाओं के अनेक चित्र अंकित हुए हैं। इन्हों कब रिपोर्टर, इन्हों कौन है? रिपोर्टर को गांव में कैसा बाढ़ आए तो उसके बारे में उसके पास जाता, ऐसा माइक लगा के क्या हुआ, पानी कैसा आ रहा, तुम्हारा हालत कैसा है इलाके में बोल के पूछ के रिपोर्ट लेके समाचार पत्र में छपते। इनका काम यही है, रिपोर्टर है लेखक। कब से शुरू किया? जय गंगा 1947 को। जय गंगा कब? 1947 को, 1947। ओके, नेक्स्ट ढायन कोसी। ढायन कोसी कब? ढायन कोसी 1948। ढायन कोसी 1947। जय गंगा और हड्डियों का फूल भी, हड्डियों का फूल, हड्डियों का फूल भी 1900 कब? फूल 1948 में, ये भी 1948 में। इन्हों आदि चुटपुट रिपोर्टर्स के अलावा मेरे कई उपन्यासों में बाढ़ की विशाल लीलाओं के बारे में ज़्यादा लिखता है। रिपोर्टर है मगर ज़्यादा बाढ़ किधर आए तो बारिश
अनुभव कभी नहीं हुआ। गांव में रहता मगर इनका बाढ़ से गिरने बहने बस अनुभव नहीं हुआ इनको। वहाँ तो पटना शहर में सन 1967 में ही हुआ, जब 18 घंटे की अविराम वृष्टि के कारण पुनपुना का पानी राजेंद्र नगर, कंकड़बाग तथा अन्य निचले हिस्सों में घुस आया था। किंतु गांव में रहते हुए भी इन्हें बाढ़ गिरने बहने बसने और डूबने का अनुभव कभी नहीं हुआ इनका। वहाँ तो पटना शहर में गया, कब गया? 1967 ओके 1967 में गया शहर में। पटना शहर में 1967 में ही हुआ। अब अगला पटना शहर में कब? 1967 पटना शहर में कब आए? 1967 बोले तो 1961 में बाढ़ आया, जब 18 घंटे की अविराम वृष्टि, 18 घंटे 18 आवर्स गिरे पानी कंटिन्यू, 18 आवर्स 18 घंटे कंटिन्यू पानी अविराम वृष्टि के कारण पुनपुना का पानी राजेंद्र नगर, कहाँ पर? राजेंद्र नगर और कंकड़बाग तथा अन्य निचले हिस्सों में घुस आया था, पूरा पानी आ गया। आत्र बाढ़ को मैंने भोग है शहरी आदमी की हैसियत से, इसीलिए इस बार जब बाढ़ का पानी प्रवेश करने लगा, पटना का पश्चिम इलाका छाती भर पानी में डूब गया। छाती भर बोले तो याद रख, देखो बेटा पिक्चर में कैसा है, देखो बाढ़ कैसा है तो कितना तक आए पानी उनको, ऐसा बाढ़ छाती तक आ गया, यहाँ तक थोड़ा है तो डूब जाते, यहाँ तक पानी आ गया छाती तक। पटना का पश्चिम इलाका छाती भर पानी में डूब गया तो हम घर में ईंधन, आलू, मोमबत्ती, दिया सलाई, सिगरेट, पीने का पानी और कंपोस्ट की गोलियां जमा कर बैठ गए और प्रतीक्षा करने लगे। क्या हुआ? बाढ़ आए ना, यहाँ तक पानी आए, घर के अंदर भी आ गया। देखो क्या क्या ले लिए, बाढ़ आए बोल के थोड़ा सा चीजें ले लिए, इंपॉर्टेंट चीजें। क्या क्या? घर में ईंधन बोले तो चूल्हा पकाने के लिए ईंधन रहने ना, ईंधन पकाने के लिए, आलू, मोमबत्ती, कैंडल्स, दिया सलाई, मैच बॉक्स और सिगरेट, पीने का पानी और कंपोस्ट की गोलियां। कोल्ड कफ आए तो फीवर आए तो उसका दवा लेना पड़ता ना, थोड़ा सा दवा लिए, मैच बॉक्स लिए, पकाने के लिए ईंधन, सिगरेट, पीने का पानी का प्रबंध कर दिया, गोलियां जमा कर बैठ गए और प्रतीक्षा करने लगे। सब पकड़ कर बैठ गए, कोई सहायक आते ना बेटा, हेल्प करने के लिए आते ना। बाढ़ आए तो हर एक गाँव में वो मिनिस्टर्स, राजकीय नायक फिरते ना, पॉलिटिकल लीडर्स फिरते ना, फिर के थोड़ा सा खाने के लिए खाना देते, राइस चावल देते, पीने के लिए पानी का पैकेट्स देते ना, और दूसरा प्लेस को, दूसरा जगह को इनको लेके जाते। इसीलिए इन्हों पूरा ये सामान रखकर उनके लिए इंतजार कर। सुबह सुना राजभवन और मुख्यमंत्री निवास प्लावित हो गया है। दोपहर में सूचना मिली गोलदार जल से गिर गया है। यो सूचना बंगाल में इस वाक्य से मिली थी, जानो गोलगर डूबे छे, गोल बंगला। सुबह सुना, सुबह न्यूज में क्या है, समाचार में राजभवन और मुख्यमंत्री निवास भी प्लावित हो गया, वहां तक पानी आ गया। दोपहर में क्या सूचना मिली? गोलघर जल से गिर गया है। गोलघर रहता, गोलघर राउंड घर, वो भी जल से गिर गया कभी। यो सूचना बंगाल में इस वाक्य से मिली थी, जानो गोलघर डूब गए छे। और 5 बजे जब कॉफी हाउस जाने के लिए
और शाम 5 बजे को क्या हुआ, कॉफी हाउस जाने के लिए, कॉफी पीने के लिए जाते ना, तब शहर का हाल मालूम करने निकाला तो क्या हुआ, रिक्शा वाले ने अस्कर कहा कहाँ जाएगा, कॉफी हाउस में तो अपने पानी आ गया होगा, कॉफी हाउस को जा रहे, रिक्शा वाला पूछे कॉफी हाउस को गए तो उधर पानी पूरा आ गया, अंदर पानी आ गया होगा कॉफी हाउस में भी, चलो पानी कैसे घुस गया है वही देखना है, चलो कॉफी हाउस को कॉफी पीने का लिए जा रहे, मगर इन्होंने रिपोर्टर है ना, उसमें लिखना न्यूज़ में, इसीलिए कैसा आया अंदर देखेंगे, चलो मैं देखना है बोल के चले गए। कहा कर हम रिक्शा पर बैठ गए, साथ में नई कविता के एक विशेषज्ञ व्याख्याता आचार्य कवि मित्र थे, जो मेरी अनवरत अनर्गल अनगढ़ स्वागतोक्ति के कभी छोर नहीं होते। चलो पानी कैसे घुस गया देखने जाते हैं, जाने के बाद उधर क्या रिक्शा पर बैठ जाते हैं, रिक्शा पर बैठ जाने पर साथ ही नई कविता के एक विशेषज्ञ व्याख्याता अवश्य कवि मित्र हैं, इनको एक लेखक को रिपोर्टर को एक कवि मित्र हैं, उन्होंने क्या किया, इनका अनर्गल अनगढ़ गद्यमय स्वागतोक्ति से कभी बोर नहीं होते, इनका कविता सुने तो इनका गद्य सुने तो भी कभी भी बोर नहीं होता, इनका मित्र है कवि, किसका, रिपोर्टर्स का मित्र एक कवि है, उनका कविता सुनाते हमेशा, गद्य भी सुनाए तो कभी भी बोर नहीं होता। मोटर स्कूटर ट्रैक्टर मोटरसाइकिल ट्रक टमटम साइकिल रिक्शा पर और पैदल लोग पानी देखने जा रहे हैं, बहुत बाढ़ है तो पानी देखने को सब चले जाते, नगर से आ रहे देखना देना पानी कैसा है बोल के छाते ब्रिज के पास जाते, अब पानी ज़्यादा गिरे तो गेट से भी ओपन करते ना, जब देखने के लिए बहुत जन आता, दूर दूर से देखने के लिए आता। मोटर में ट्रैक्टर में जाने वाला ट्रैक्टर में, मोटरसाइकिल में जाने वाला मोटरसाइकिल, ट्रक टमटम में साइकिल रिक्शा पर और पैदल भी लोग पानी देखने जा रहे हैं, लोग पानी देखकर लौट रहे हैं, पानी देखकर वापस आ जाए, देखने वालों की आंखों में जुबान पर एक ही जिज्ञासा, पानी कहाँ तक आ गया है, देखने वाले को देखने को चाहते ना, लौट आने वाला देख के वो आ गया, उनका मन पूछा उत्सुकता नहीं, इन्हों देखने वाला है ना, उनको पानी कहाँ तक आ गया उत्सुकता है देखने के, उधर ही जा रहे, मगर इनको क्यूरियोसिटी है और कैसा है पानी कहाँ तक आ गया, देखकर लौटते हुए लोगों की बातचीत, प्रेजर रोड पर आ गया, देख के वापस आ रहे ना, उनको क्या बोल रहे, प्रेजर रोड पर भी आ गया, रोड पे भी पानी बहने लगा, आ गया क्या पार कर गया, आ गया क्या पार कर रोड से, और रोड से नीचे भी उतर गए। श्री कृष्णपुरी पाटलिपुत्र कॉलोनी बोरिंग रोड, ये पूरा श्रीरंगपुरी पाटलिपुत्र कॉलोनी बोरिंग रोड इंडस्ट्रियल एरिया का कहीं पता नहीं, सब कहाँ कहाँ आ गया पानी, श्री कृष्णपुरी पाटलिपुत्र कॉलोनी बोरिंग रोड, इंडस्ट्रियल एरिया का पता नहीं, कोई भी नहीं पता है इंडस्ट्रियल एरिया को, आए नए पता नहीं। अब बट्टा चर्च रोड पर पानी आ गया होगा, झांकी पर पानी है, वुमेन्स कॉलेज के पास डुबाव पानी है, आ रहा है, आ गया, घुस गया, डूब गया, वहाँ गया, कैसा बोल रहे, साफ आगे छाती पर पानी आए, उधर पर रोड पर बट्टा छाछ बोल के एक उधर है वो गांव में, उधर रोड पर पानी आ गया होगा, आ गया ऑलरेडी, छाती पर पानी है, छाती तक पानी है, इंडस्ट्रियल एरिया का मालूम नहीं है, और वुमेन्स कॉलेज के पास डुबाव पानी है, वुमेन्स कॉलेज के पास भी बहुत सारे पानी है, आ रहा है, आ गया, घुस गया, डूब गया, घुस गया उसका अंदर और डूब गया भी, उसमें डूब गया बोले तो अंदर चले जाए,
डूब गया, कहाँ गया। अब जब कॉफी हाउस के पास पहुंचे, कॉफी हाउस बंद कर दिया गया था। कॉफी हाउस कॉफी पीने के लिए गए ना, वो बंद हो गया। सड़क के एक किनारे एक मोटी डोरी की शवाल में गिर हुआ जाग पेन में उलझ पानी तेजी से सरकता आ रहा था। मैंने कहा, आचार्य जी, आगे जाने की जरूरत नहीं, वो देखिए आ रहा है मृत्यु का तरल दूत। क्या कहा इन्हों? मृत्यु का तरल दूत। पानी को क्या कहा? मृत्यु का तरल दूत। दूत, दूत बोले तो क्या है? भूत। मृत्यु का तरल दूत आ रहा है पानी लेने। बाढ़ बोले तो क्या है? प्राण लेके जाते ना थोड़ा जन को, इसीलिए क्या कहा? पानी को, बाढ़ को क्या कहा? मृत्यु का तरल दूत बोल के लेखक ने कहा। ओके, आज का समय समाप्त हो गया बेटा। अगले कक्षा में दूसरा प्यारा में पढ़ा होगा। ओके, होमवर्क देखो बेटा। आज का उपवाचक पाठ लेंगे बेटा। उपवाचक पाठ लर्न। Unit 5B reading, grabbing everything on the land. What is the meaning of grabbing here? Taking with the hand roughly without knowing anything what was happening. It was taking roughly everything on the land because so many people will be their houses, trees, that whatever it will be there, they are taking from that very forcefully everything on the land. Here, this is the poem. I am going to read out this poem totally. Once you listen, and afterwards I will explain each and every stanza. There came a wave like a great hand, grabbing everything on the land. Its fingers of foam circling round, uprooting trees, smashing homes to the ground. It aimed its fist at everything in sight. Nothing could survive this frightful might. People ran in and out in time with the tide. Now here to go and now here to hide. The hand was born in the belly of the ocean, fed by plates creating the potion. I grew in fury, it grew in power. The anger to be unleashed within the hour. No one knew what was on the way. People were working, children at play. A strike of surprise as somebody saw a huge wall of white horses galloping ashore. The beast dissolved under the heat, sweeping hundreds of thousands of their feet. There was crushing and crunching and tearing apart, seeping its way into everyone's heart. Lives were lost, bodies found, brutally killed by a hungry hound. Where the punch came with the force of an army, the few that survived understood the meaning of tsunami. This poem is regarding about the tsunami. What is the tsunami? First we are going to think about the tsunami. How the tsunami will come? Same like grabbing everything on the land. Means how it will attack also, how it will come also we don't know. These children, those are they are reading, writing and they are playing, and some of the household wives, they are doing the work in them, and the beasts, four-footed animals, they are there. Suddenly crushed roughly and it take away, and they also don't know how it was came. Now see the first stanza. There came a wave like a great hand. There came a wave like a great hand means with the force, with the big hands it was came. Grabbing everything on the land. Grabbing everything on the land. It was taking all apart. Taking with their hands suddenly all to the land. Because all the trees, how it will be, they are very large. And houses will be there. Huts will be there. The beast, for all whatever they are grabbing everything on the land. Its fingers of foam circling round, uprooting trees, smashing homes to the ground. How the tsunami, like round and round and round water it will be there. It will revolve all these houses, trees, whatever they will be round and around, and it will be went away, smashing, uprooting trees. The trees will be there, no?
the thieves will come and the uprooted trees will be having smashing homes, big houses, buildings, and also homes to the ground. Whichever it was located, they will come all to the ground. Up trees, totally big trees it will be there. That also will grabbing, pushing to the ground. It aimed its fist at everything inside. Nothing could survive this frightful might. It fixed everything inside. In the sight only it used to be. Nothing could survive. It continued to lie. Dangerous event. Continuously it was going on. Frightful might means terrible power. With the help of terrible power it came. And people ran in and out in time with the tide. People, those who are having the people who are staying in that place, they are running inside, outside, here and there. Why? For what purpose they are running? Because to live, to achieve their life. They are moving from here and there. They are crossing inside, outside, going upside. But they will live? No, because how forcibly it was come into the side. Now he had to go and now he had to hide. Where to go and where to hide. Where to live and where to stay. Like that they are not understanding. Even everyone, small children, kids, family members and the beasts, they are not understanding where to go. Now here, now there, now to hide, now to stay. The hand was burned in the belly of the ocean, fed by plates, creating the room. The hand was burned, the ocean, how it will be there, so much of water will be there. And belly of the ocean means this belly of the ocean, the stomach only there in that ocean like that. Fed by plates, all the ocean means water with a great force to strengthen. And the anger to be unleashed within the hour. Unleashed means let loose. What happened? Furry means how? White furry will be there, the dove, and also the wolf. They are having the so much of like this white in color. It will be there like cotton. Like that, it was rushing and coming very forcefully to the ground. The hand was burned in the belly of the ocean, fed by plates creating the ocean. Some of the place it occupied and it was rushed into that. It grew in fury, grew in power. It grew in fury, it grew in power means so much of fight. But how the forcefully the water will come. You will see the dams now. How the dams they are removing means the water flows very white in color. And how if we observe that, we won't think that was the water. Funny, like rabbit, how the white color it will be there. Like that the water used to be. And how forcibly it will come. We can't see anything when the water is crushing and running like that. Next, no one knew what was on the way. People were working, children at play. A strike of surprise as somebody saw a huge wall of white horses galloping ashore. The beasts dissolved under the heat, sweeping hundreds of thousands of their feet. What happened here? No one knew what was on the way. Don't know because it was came unexpectedly. For that purpose, no one knew what was on the way, what was going on. People were working, children at play. People daily how they are going to work, saying like that only they are doing the work. And children, what they will do? Small children, they are going and they are doing their work. The women and the men and children are playing at their places. Regularly, how they used to play, saying like that only they are playing. A strike of surprise as somebody straw. Strike of surprise means a loud shout came. With white horses, waves in the sea, ocean with white tops on them. Galloping means increasing, spreading water, so much of water. The beast dissolved under the heat. This tsunami, how the water will be very heat and hot will be there. And the beast, they don't know, at least the mouth also they can't open. They will shout and shout, and with the heat of that water, they galloped, they died. Sweeping hundreds of thousands of their feet. So many, not only one or two beasts are died, hundreds and thousands of beasts under the feet. Heat means what here? Pressure. Dissolve means
mixed in water and disappeared. There was crushing and crunching and tearing apart, seeping its way into everyone's heart. Lives were lost, bodies found, brutally killed by a hungry hound. When the punch came with the force of an army, the few that survived understood the meaning of tsunami. What happened? There was crushing and crunching, means hitting hard, making a noise. And crunching means what? Crushing noisily. Tearing apart means tearing apart. Seeping its way into everyone's heart. Everyone's hearts it was went away. Lives were lost, bodies found. Means so many people, those who are there, they are lived their lives, means they died. And bodies found. After vending this tsunami, all the bodies are there lying on the way, on the ground. Brutally killed by a hungry hound, means hungry. Hound means what here? A dog. When the punch came with the force of an army, a group of hounds compared to the waves, that was a tsunami. The few that survived understood the meaning of tsunami. After finishing all whatever was happened, they understood that it was caused by the damage, whichever it was lost, so many of bodies. Dead bodies, children died, trees came and the houses went away, the houses came to the water and so many dead bodies lied there, and after finishing of this all the part they thought that it was a tsunami which was taken grabbing everything on the land. After finishing of this lesson, now he given a page number 101, he given the meanings. I am going to read out. See. Grabbing, taking with a hand suddenly or roughly. Uprooting, pulling out of the ground. Survive, continue to live despite a dangerous event. Rightful might, terrible power. Fed by plates, pushed by the movement of rock in the earth. Potion, water with a great force or strength. Unleashed, let loose, strike, a loud shout. White horses, waves in the sea are ocean with white tops on them. Galloping, increasing or spreading rapidly. Beast, big animals. Dissolve, mixed in water and disappear. Heat, pressure. Crushing, hitting hard, making a noise. Crunching, crushing noisily. Tearing apart, destroying something completely. Seeping, flowing slowly. Punch, a hard hit made with the fist. Army, a group of hounds compared to the waves of tsunami. Now the grammar part, this aerial grammar part I am going to explain here. Several people and things are involved in rescue operations. There is a description of a flood rescue operation. Complete the concept map given below with the suitable information from the text. Here flood rescue is given. From that you should write it. 1. From this flood rescue, what are the events? What will be given? Only 3. Navy, relief camps, and boats be given. And still, what are there in this? How many people are there? Relief camp, social organizations also came to help the people. And some of the people came to supply food, and some people came for shelter. Like this, how many we needed? That many. Then some people came for the helicopters. And like that, so many. How many you needed? That many you can write it here. He given some of the flood rescue. In that, the only 3 points he given. Remaining points you should write like that.
And after that, he given some of the grammar part here. Combine the following sentences using the expressions no sooner than, scarcely, when, hardly, when. One has done for you. First one here he did with the help of no sooner or scarcely or when. I put the phone down. It rang again. What is the answer here? 3 with the help of no sooner, scarcely and when. 3 we have to write it. First one, no sooner had I put the phone down, then it rang again. With the help of what? No sooner we started and we are ended like this. Again same, this sentence only we can write. How? Here. I had scarcely put the phone down when it rang again. Or we can write it also. I had hardly put the phone down when it rang again. Just with the help of this scarcely or hardly, instead of writing the 2 examples, it is very easy. First one you can prefer. No sooner had I put phone down, then it rang again. Say one more example I am going to write here. It is very easy. I arrived at the station. Then the bus came in. Here what answer? No sooner I had arrived at the station, the bus arrived. Where it was? Here it is very easy. Regarding this second and third one, no sooner I had arrived at the station, then the bus arrived. Okay? Sorry ma'am, the bus. See ma'am, I arrived at the station, then the bus came in. No sooner I had arrived at the station, then the bus came in. Like this you should write. The remaining three I am going to say you, just you listen. I closed the door. Somebody knocked again. No sooner had I closed the door, then somebody knocked again. It is very easy. She finished the meal. She started feeling hungry again. No sooner, had should be compulsory. No sooner first and afterwards had. No sooner had she finished the meal, then it will be there meaning. Then she started feeling hungry again. Next. Madhavi opened the door. The dog entered the room. No sooner had she opened the door, then the dog entered the room. Like this you should write. If you are not possible to write the first one and the second one, what it was there, ma'am? Second one, this I am going to say. I had scarcely arrived at the station when the bus came in. Or we can also write it. I had hardly arrived at the station when the bus came in. I am thinking that the second and third are somewhat difficult. Just you prefer this one. No sooner had I put the phone down, then it rang again. It is very easy. Pick this one and write your sentence.